ఇస్రో మరోసారి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఇస్రో నాసాతో కలిసి చేపడుతున్న ప్రయోగం ఇది. అందుకే ఇప్పుడు కేవలం భారత్, అమెరికాలు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఈ ప్రయోగం గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ నెల 30న శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది ఇస్రో. 30న సాయంత్రం 5:40 శ్రీహరికోటలోని షార్లోని 2 ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకుపోనుంది GSLV F-16 రాకెట్. NISAR's mission is nothing short of transformative. From tracking glacial melt and monitoring agricultural landscapes to analyzing seismic ఈ ప్రయోగం కీలకమని చెప్పేందుకు కొన్ని ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. ఇస్రో, నాసా సంయుక్తంగా లాంచ్ చేస్తున్న ఉపగ్రహం నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్, సింపుల్ గా నిసార్. దీని నిర్మాణానికి ఇరు దేశాలు $1.5 బిలియన్ ఖర్చు చేశాయి. అంటే అటు ఇటుగా 13,000 కోట్ల రూపాయలు. ఈ శాటిలైట్ 12 రోజుల్లో మొత్తం భూమిని స్కాన్ చేస్తోంది. అంతేకాదు అత్యంత ఖచ్చితంగా ఫోటోలు ఇస్తుంది. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల అంచనా, పర్యావరణ పరిశీలనకు సంబంధించి అనేక మార్పులు మనం చూడబోతున్నాం. Global unity, this groundbreaking low Earth orbit, LEO Observatory